భగవద్గీత 2వ అధ్యాయం 19వ శ్లోకం. యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో నా విజనీతో నాయం హంతి నా హన్యతే. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణం అనే భ్రాంతి కలుగుతుంది. రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తుంది. మన తల తెగిపోయినట్టుగా కల వస్తే ఆ నొప్పి అనుభూతి మనం నిద్రలేచే వరకు ఉంటుంది. కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవం మనం నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంటుంది. అదే విధంగా మనం ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడతాము. జ్ఞానోదయం అయిన జీవులకు ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో వారికి మరణం యొక్క భయం నశిస్తుంది. ఎవరు కూడా ఎవరినీ చంపలేరు అన్నప్పుడు మరి హత్య చేయటం దండించవలసిన నేరం ఎలా అవుతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం. ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్టే, అది నిషిద్ధం. వేదములు స్పష్టంగా మా హింస్యాత్ సర్వభూతాని, ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దు అని ఉపదేశిస్తున్నాయి. నిజానికి వేదాలు జంతువులని చంపటం కూడా నేరంగా పరిగణిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో నియమాలు మారతాయి, మరియు హింస కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకి పాము కాటు వేయటానికి వస్తున్న సమయంలో మారణాయుధాలతో దాడి చేయబడప్పుడు, జీవనాధారం లాక్కొడబడినప్పుడు ఆత్మరక్షణ కొరకు హింస అనుమతించబడినది. ఈ ప్రస్తుత పరిస్థితిలో అర్జునుడికి సరియైనది ఏమిటి? హింసనా లేదా అహింసనా? ఎందుకు? శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం ద్వారా అతనికి విపులముగా విశదీకరిస్తాడు. ఈ వివరణలో భాగంగా ఉపదేశ విషయం తేటతెల్లం చేయటానికి అమూల్యమైన దివ్య జ్ఞానం లోకానికి వెల్లడి చేయబడుతుంది.